ఈ వీడియోలో మీట్ డేవ్ అనే ఒక కామెడీ సైన్స్ ఫిక్షన్ స్టోరీని చూడబోతున్నారు. నిల్ అనే ఒక ప్లానెట్ నుంచి ఎర్త్ కి వాళ్ళు పంపిన డివైస్ మిస్ అవ్వడంతో దాన్ని వెతుక్కుంటూ ఏలియన్స్ ఎర్త్ పైకి వస్తారు. అయితే చిటికెన వేలు సైజులో ఉండే వీళ్ళు భూమి మీద మనుషులతో ఎలా తిరుగుతారు, అసలు వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన డివైస్ ఏంటి, ఇలా కథలో ట్విస్టులు టర్నులు ఇంకా కామెడీకి అయితే కొలతే లేకుండా క్రేజీగా ఉంటుంది. చివరి వరకు చూడండి. కథ స్టార్ట్ అవడంతోనే స్పేస్ లో దూసుకెళ్తున్న ఒక ఆస్ట్రాయిడ్ శాటిలైట్ ని ఢీకొట్టి బేభత్సమైన స్పీడ్ లో భూమిపైకి దూసుకొస్తూ ఉంటుంది. ఇది డిఫెన్స్ రాడార్ లో కనిపిస్తూ ఉన్న అక్కడున్న ఆఫీసర్ ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో చూడడం మిస్ అయిపోతాడు. అదే టైంలో ఇంకో పక్క టెలిస్కోప్ లో స్టార్స్ చూస్తున్న ఓ చిన్నపిల్లాడు ఈ ఆస్ట్రాయిడ్ తన వైపే స్పీడ్ గా వస్తుంది చూసి షాక్ అయ్యి భయపడే గ్యాప్ లోనే అతని రూమ్ విండో పగలగొట్టుకుని సరాసరి వెళ్లి అక్కడున్న ఫిష్ బౌల్ లో పడుతుంది. ఇంకా దీన్ని చూసి పిల్లాడు బెదిరిపోయి అరుపులు కేకలతో బెడ్ కింద దాక్కుంటాడు. పిల్లాడు అరవడంతో ఏమైందని వీళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వచ్చి చూస్తే విండో పగిలిపోయి ఉంటుంది. అక్కడ బాల్ కనిపిస్తుంది. ఇంకా ఆ బాల్ వల్లే వీడు అరిచాడు అనుకుని కిందకి చూస్తే రోడ్డు పైన పిల్లలు కనిపిస్తారు. ఇక్కడ ఆటలు ఆడకూడదు అని వాళ్ళని తిట్టి పంపించేస్తుంది. ఈమె పేరు జీనా, కొడుకు పేరు జోష్. అమ్మ విండోలో నుంచి వచ్చింది బాల్ కాదమ్మా, స్పేస్ లో నుంచి ఏదో వచ్చింది అనగానే జీనా నవ్వి నీకు ఈ మధ్య ఊహలు బాగా ఎక్కువైపోతున్నాయి, సరే చాలా లేట్ అయింది త్వరగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. జోష్ భయంగా ఆ ఫిష్ బౌల్ లో పడింది ఏంటా అని చూస్తూ ఉంటాడు. అది సర్ప్రైజింగ్ గా ఆ బౌల్ లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. కట్ చేస్తే 3 months తర్వాత మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ భూమి వైపు దూసుకొస్తూ ఉంటుంది. అది నేరుగా వచ్చి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ముందు పడిపోతుంది. అది ఏదైనా స్పేస్ షిప్పా లేక యాస్ట్రాయిడా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదెక్కడి మాసరా అనిపించేలాగా సూటు బూటు వేసి ఒక మనిషి లెగిసి నుంచుంటాడు. ఇతను ఎంత వింతగా ఉంటాడంటే లెగిసి తన 2 చేతులు చాపగానే డ్రెస్ కైన మురికి బాడీకైన డ్యామేజ్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇంకా వాకింగ్ స్టైల్ చూస్తే ఈడెవడ్రా బాబు అన్నట్టు నడవలేక నడుస్తూ అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా లిబర్టీ ఐలాండ్ నుంచి సిటీకి వెళ్ళడానికి షిప్ ఎక్కుతాడు. సరే చూడ్డానికి జెంటిల్ మ్యాన్ లా ఉన్నాడు కదా పలకరిద్దామని పక్కన ఉన్న ముసలామ ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. అయితే దానికి మనోడు నోట్లో ఎవడో లడ్డూ పెడతా అన్నట్టు పళ్ళు కిలించుకుంటూ వికృతిగా వీడెవడ్రా ఎలా ఉన్నాడు అనేలా రియాక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత సీన్ లో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ లిబర్టీ ఐలాండ్ లో ఏదో వింతగా జరిగిందని న్యూస్ వస్తుంది, అదేంటో కనుక్కోండి అని 2 ఆఫీసర్స్ ని ఇన్వెస్టిగేషన్ కి పంపుతాడు. అదే టైంలో సిటీలోకి ఎంటర్ అయిన ఈ వింత మనిషి యథావిధిగా వింతగా చేస్తూ ఉంటాడు. అందరిని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే కొందరిని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. అన్నిటినీ ఫస్ట్ టైం చూస్తున్నట్టు బిహేవ్ చేస్తూ చూసేవాళ్ళని ఆశ్చర్యపరుస్తుంటాడు. అందరూ సిగ్నల్ కోసం అని వెయిట్ చేస్తుంటే మనోడు మాత్రం ఏదో హీరో లాగా సిగ్నల్ రాకుండానే రోడ్డు క్రాస్ చేయబోతాడు. అదే టైంలో స్పీడ్ గా వస్తున్న కారు కింద పడతాడు. ఒక్క గుద్దుతో ఉన్నాడా పోయాడా అన్నట్లయింది. తీరా చూస్తే ఆ గుద్దింది ఎవరో కాదు జీనా. ఓరి నాయనో ఇతనికి ఏమైందో అని కారు దిగి కంగారుగా వచ్చి చూస్తుంది. కానీ సర్ప్రైజింగ్ గా అసలు ఇతనికి ఏమీ కానట్టు లెగిసి కూర్చుంటాడు. కాకపోతే ఇతని ఒక కాలు మాత్రం ఇరిగిపోయి ఉంటుంది. అయ్యో ఆగు అని అంబులెన్స్ కి కాల్ చేయడానికి కారులో ఉన్న ఫోన్ తీసి తిరిగి చూసేలోపు అక్కడ ఆ మనిషి మాయం. అసలు అక్కడ ఏం జరిగిందో జీనాతో పాటు ఎవరికి ఏం అర్థం కాదు. ఇంకో పక్క అతను ఆ బెండైన కాలితో ఈడ్చుకుంటూ ఎవరూ చూడని ఒక కార్నర్ ప్లేస్ కి వస్తాడు. కట్ చేస్తే అతని చెవులు ఓపెన్ అయ్యి అందులో నుంచి అచ్చం మనిషిలానే ఉన్న ఒక ఏలియన్ బయటకు వస్తాడు. చూస్తే డ్యామేజ్ అయిన అతని కాలిని రిపేర్ చేస్తుంటాడు. నిజానికి ఇదొక రోబో. ఇదే ఈ ఏలియన్ స్పేస్ షిప్. ఇదిగో ఇతనే ఈ స్పేస్ షిప్ కెప్టెన్. ఈ రోబోట్ ఏం చేయాలని కమాండ్ చేసేది ఇతనే. అలానే ఈ రోబోట్ అచ్చం ఇతనిలానే ఉంటుంది. ఈ రోబోట్ కాలు చేతులు ఇలా ప్రతి కంపార్ట్మెంట్ లోనూ ఒక ఏలియన్ ఉంటాడు. వాటికి కంట్రోల్ చేస్తుంటాడు. వీళ్ళు చాలా పగడ్బందీగా సెక్యూరిటీ అని డాక్టర్ అని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గా విడిపోయి పనిచేస్తూ ఉంటారు. వీళ్ళెవరికి పేర్లు ఉండవు, నెంబర్స్ తప్ప. అనుకోకుండా కారు గుద్దడం వల్ల వీళ్ళ సిస్టమ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడున్న పవర్ తో ఈ రోబోట్ ని ఇంకో 48 గంటలు మాత్రమే నడపగలమని, దీని ట్రాకింగ్ సిస్టమ్ కూడా పాడైపోయిందని ఇంజనీర్ కెప్టెన్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఫాస్ట్ గా ప్రణాళిక సిద్ధం చేయాలని కెప్టెన్ తన పక్కనే ఉన్న నెంబర్ 2 తో అంటాడు. అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళు జీనా ఇంట్లో పడ్డ ఆర్బ్ అనే డివైస్ ని వెతుక్కుంటూ భూమిపైకి వచ్చారు. మన దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక్కడే ఉండడం రిస్క్. మన ప్లానెట్ కి తిరిగి వెళ్లిపోయి ఈ రోబోట్ ని రిపేర్ చేసుకుని రావడం బెస్ట్ అని నెంబర్ 2 అంటాడు. దీనికి కెప్టెన్ ఒక 2 minutes ఆలోచించి క్రూ మెంబర్స్ అందరినీ అసెంబుల్ అవ్వమని పిలుపునిస్తాడు. నెంబర్ 2 చెప్పింది నిజమే, మనకి ఎక్కువ టైం లేదు. కానీ మన ప్లానెట్ నిల్లో ఎనర్జీ క్రైసిస్ ఎక్కువైపోయింది. దాన్ని సరి చేయడానికి ఈ ఆర్బ్ చాలా ఇంపార్టెంట్. ఈ డివైస్ ఎర్త్ లో ఉన్న ఓషియన్ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోగలదు. ఆ తరువాత అందులో దొరికే ఉప్పుతో మనం మన ఎనర్జీ క్రైసిస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు, మన ప్లానెట్ ని కాపాడుకోవచ్చు అని కెప్టెన్ చెప్తాడు. కాబట్టి ఇక్కడే ఉండి 48 గంటల్లో ఆర్బ్ ని కనిపెడదామని కెప్టెన్ అన్నాడు. ఇప్పుడు ట్రాకింగ్ సిస్టమ్ కూడా పని చేయట్లేదు కాబట్టి ఆ ఆర్బ్ ని వీళ్ళు మాన్యువల్ గానే కనిపెట్టాలి. కెప్టెన్ నెంబర్ 3 అనే ఏలియన్ దగ్గరికి వెళ్లి మనుషులు వాళ్ళ భాష యాష అలవాట్లు గురించి డేటా కలెక్ట్ చేయమని చెప్తాడు. ఎస్ కెప్టెన్, నేను దీనిపైన ఆల్రెడీ రీసెర్చ్ చేసి డేటా కలెక్ట్ చేసి పెట్టాను. ఇక్కడ గూగుల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, అందులో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అంటుంది. ఏంటి గూగులా? అంత మంచి టెక్నాలజీకి అదేం పేరు అసలు బాలా. సరేలే సంతోషం. ఇప్పుడు మన సెక్యూరిటీ ఎలా ఉంది అని నెంబర్
నెంబర్ 4 ని ప్రశ్నిస్తాడు. దానికి నెంబర్ 4 ఈ క్రూరమైన హ్యూమన్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం మేనేజ్ చేయగలం కెప్టెన్ అంటాడు. ఆ తర్వాత నెంబర్ 3 కెప్టెన్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, మనం ఈ భూమి పైన ఉన్న వాటర్ మొత్తాన్ని ఖాళీ చేసేస్తే ఇక్కడ బ్రతుకుతున్న హ్యూమన్స్ అండ్ లివింగ్ క్రియేచర్స్ అన్ని చనిపోతాయి కదా అంటుంది. బట్ మనం ఇలా చేయకపోతే మన ప్రజలు చనిపోతారని కెప్టెన్ అంటాడు. మనుషులకు ఏం జరిగినా అది మనకు అనవసరం అని నెంబర్ 2 అంటాడు. నెక్స్ట్ సీన్ లో జాష్ వీళ్ళు వెతుకుతున్న ఆర్బ్ ని బ్యాగ్ లో వేసుకుని స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అదే టైంలో ఈ ఏలియన్స్ అందరూ కరెక్ట్ గా జీనా ఇంటి ముందుకు చేరుకుంటారు. ఇతన్ని చూడగానే జీనా గుర్తుపట్టి, మీరిప్పుడు ఎలా ఉన్నారు, మీ కాలు నయమైందా అని కాలు వంక చూస్తే సరైపోయి ఉంటుంది. జీనా వచ్చి ఇలా ఎదురుగా నుంచి మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కాక లోపల ఉన్న ఏలియన్స్ అందరూ సతమతమైపోతుంటారు. ఎందుకు అంటే ఫస్ట్ టైం వీళ్ళు ఒక మనిషితో కమ్యూనికేట్ అవుతున్నారు. ఇంకా చాలా నర్వస్ అవుతూనే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఆ వాయిస్ ఫ్రీక్వెన్సీకి పక్కనున్న గ్లాస్ బాటిల్స్ పగిలిపోతాయి అండ్ అక్కడ ఉన్న వీళ్ళకి చెవులు బద్దలైనంత పని అయింది. సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి లోపల ఉన్న ఏలియన్స్ ఫాస్ట్ గా వాల్యూమ్ అంతా సెట్ చేసి, నేను ఇప్పుడు బానే ఉన్నాను థ్యాంక్ యూ అని రోబోట్ తో మాట్లాడిస్తారు. ఇతను ఇలా వింతగా నడుచుకోవడం చూసిన జాష్, నువ్వు ఇతన్ని చాలా గట్టిగా గుద్దావు అనుకుంటామ్మా, పాపం పిచ్చోడైపోయినట్టున్నాడు అంటాడు. నీకు స్కూల్ కి టైం అయిపోతుంది కదా, నువ్వు ఇంకా స్కూల్ కి బయలుదేరు అని జీనా జాష్ కి ముద్దు పెడుతుంటే అది చూసి షాక్ అయిన నెంబర్ 2 ఇలా అంటాడు, మనుషులంత క్రూరమైన వాళ్ళో చూడండి, ఆమె ఆ పిల్లాన్ని ఎంత టార్చర్ చేస్తుందో అని. తర్వాత జీనా, మా ఇల్లు ఈ పక్కనే, మా ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళండి, లేదా కనీసం వాటర్ తాగైనా వెళ్ళండి అంటుంది. ఇంకేమే వదిలేలా లేదని ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. ఇంకా ఇంటికి వెళ్లే దారిలో జీనా నైబర్ మార్క్ ఎదురవుతాడు. హలో అని హ్యాండ్ ఇచ్చేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో నెంబర్ 3 అతను ఏం చేస్తే అది ఇమిటేట్ చేయండి కెప్టెన్ అంటుంది. అతను రైట్ హ్యాండ్ ఇస్తే వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారు. సరే అని మార్క్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్తే వీళ్ళు ఆ చెయ్యి కూడా పట్టుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు జీనా ఇంటికి వెళ్తారు. జీనా ఒక పెయింటర్. ఆమె గీసిన పెయింటింగ్స్ ని వీళ్ళు విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఈ లోపు జీనా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వస్తుంది. రైట్ హ్యాండ్ లో ఉన్న ఏలియన్ ఎలాగోలా కష్టపడి కంట్రోల్ చేస్తూ ఆ నీళ్లు తాగేలా చేస్తాడు గానీ లోపలికి వాటర్ ఒకేసారి వచ్చేసరికి ఏదో సునామీ వచ్చినట్టు నోట్లో ఉన్న ఏలియన్స్ అన్ని ఆ స్పీడ్ కి కొట్టుకుపోతాయి. జీనా తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుని మరి మీ పేరేంటి అని అడుగుతుంది. వెంటనే నెంబర్ 3 అలర్ట్ అయ్యి గూగుల్లో కామన్ నేమ్స్ అని సెర్చ్ చేసి నా పేరు మింగ్ చాంగ్ అని చెప్తారు. అది విన్న జీనా నవ్వుతూ, మింగ్ చాంగా, మిమ్మల్ని చూసి మీ పేరు ఏ డేవ్ అయి ఉంటుంది అనుకున్నా, అదే నా ఫస్ట్ నేమ్, నా పూర్తి పేరు డేవ్ మింగ్ చాంగ్ అంటాడు. సరే ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళండి అని జీనా అంటుంది. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసే టైంలో కాన్వర్సేషన్ బిల్డ్ చేయడం కోసం జీనా అతన్ని, డేవ్ మీ సొంత ఊరు పేరేంటి అని అడిగింది. దానికి అతను, ఎందుకు అలా అడుగుతున్నారు, నేను మీలా ఈ భూమికి చెందిన వాడినే, కాకపోతే పెద్దగా బయటికి రానంతే అంటాడు. అది మీ పాతకాలపు సూట్ చూస్తేనే అర్థమవుతుందిలే అని జీనా నవ్వుతూ చెప్పింది. ఇంకా జీనా అడిగే ప్రతి చిన్న ప్రశ్నకి వీళ్ళు వికీపీడియాలో చెక్ చేసి ఆన్సర్ ఇస్తూ ఉంటారు. క్వశ్చన్స్ అన్ని అడగడం అయిపోయింది అనుకుంటే జీనా ఇతన్ని చిన్న హెల్ప్ అడుగుతుంది. అతనికి ఎగ్స్ ఇచ్చి వాటిని కొట్టి మిక్స్ చేయమని అడుగుతుంది. వీళ్ళు దాన్ని ఏం చేయాలో తెలియక షెల్స్ తో పాటు కలిపేసి మిక్స్ చేసేసిస్తారు. మీకు కెచప్ కావాలా అని జీనా అడిగితే దాన్ని ఎలా తింటారో తెలియదు కాబట్టి ఏదో జ్యూస్ అనుకుని బాటిల్ మొత్తం ఎత్తేస్తారు. ఇది చూసిన జీనా, ఓరి నాయనో బాటిల్ మొత్తం లేపేశాడుగా, ఇలా ఉన్నాడేంట్రా నాయనా అని ఆశ్చర్యపోతుంది. ఆలోపు జీనా పెంచుకుంటున్న పిల్లి వీళ్ళ దగ్గరకు వస్తుంది. వీళ్ళు అదేంటా అని సెర్చ్ చేస్తారు. అందులో వీళ్ళకి యానిమల్ అటాక్ చేస్తున్న వీడియో కనిపిస్తుంది. ఇదేదో చాలా డేంజర్ లా ఉందని భయపడి దాన్ని అక్కడి నుంచి తన్నేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఒక ఫోటో చూస్తుండగా, ఆయన నా హస్బెండ్, నేవీలో పనిచేసేవారు, ఒక మిషన్ లో చనిపోయారు. సింగిల్ పేరెంట్ గా నా జీవితాన్ని సాగించడం కష్టమే, కానీ నేను జోష్ హ్యాపీగా బతికేస్తున్నామని జీనా చెప్తుంది. అది విని ఇంప్రెస్ అయిన కెప్టెన్, ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు అంటాడు. వెనక్కి తిరిగి చూస్తే ఇంకో ఫోటోలో వీళ్ళు వెతుకుతున్న ఆర్బ్ కనిపిస్తుంది. ఈ ఫోటో ఎక్కడ తీసింది అని అడిగితే ఇది జోష్ సైన్స్ ఎగ్జిబిషన్ లో తీసిన ఫోటో. ఎక్కడికి వెళ్ళినా ఆ రాయిని కూడా పట్టుకుని తిరుగుతాడు. ఏంటంటే అది స్పేస్ నుంచి పడింది అని ఏదేదో చెప్తాడని జీనా అంటుంది. దాంతో డేవ్ ఇంకా నాకు పని పడింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోష్ ని పట్టుకోవాలన్న హడావుడిలో కొంతమంది పిల్లల్ని ట్రాక్ చేస్తూ అనుకోకుండా యాపిల్ షోరూమ్ లోకి ఎంటర్ అవుతారు. ఇతన్ని చూడగానే ఆ సేల్స్ మ్యాన్, కొత్తగా లాంచ్ అయిన ఈ హెడ్ ఫోన్స్ ని ట్రై చేయండి సార్ అంటాడు. అవి పెట్టుకోగానే ఈ రోబోట్ తల భూకంపం వచ్చినట్టు కదులుతుంది. దీంతో లోపల ఉన్న ఏలియన్స్ అందరూ భయపడిపోతారు. ఇంకా ఎలాగోలా ఆ స్టోర్ నుంచి బయటకు వచ్చేస్తారు. అక్కడే సిగ్నల్ పట్టించుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తున్న ఒక వ్యక్తిని చూసి నెంబర్ 2 ఇలా అంటాడు, ఈ మనుషులు బ్రతకడానికి అర్హులు కాదు అని తీవ్రవాదిలాగా ఏదేదో మాట్లాడుతుంటాడు. ఇది విన్న కెప్టెన్, ఈ నెంబర్ 2కి ఏమైంది డాక్టర్, ఎర్త్ పైకి వచ్చినప్పటి నుంచి ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, అతనికి ఏదో వైరస్ సోకింది, కాస్త అబ్జర్వేషన్ లో ఉంచితే సరిపోతుంది అని డాక్టర్ అంటాడు. ఇంకా జోష్ ని వెతుక్కుంటూ స్కూల్ కి వెళ్లిన డేవ్ ని చూసి ఐస్ క్రీమ్ అమ్మేవాడు అనుకుని పిల్లలందరూ వెంటబడతారు. ఇంకా ఈ డ్రెస్ లో వెళ్తే పని అవదని అర్థం చేసుకుని ముందు బట్టలు మార్చుకుందాం అనుకుంటారు. ఇంకా వీళ్ళు అక్కడ నుంచి ఓ బట్టల షాప్ కి వెళ్తారు. ఇతన్ని చూడగానే ఆ షాప్ లో లేడీ వెల్కమ్ టు వరల్డ్ నేవీ అంటుంది. వీళ్ళు ఇంకా దాన్ని హాయ్ హలోలా ఏదో గ్రీటింగ్ అనుకుని ఆ షాప్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర వెల్కమ్ టు వరల్డ్ నేవీ అంటుంటారు. ఇంతలో ఆ షాప్ లోని ఒక సేల్స్ మ్యాన్ డేవ్ దగ్గరకు వచ్చి మీ సైజ్ ఏంటో చెప్పండి సార్ అని
అని అడుగుతాడు. కెప్టెన్ వెంటనే నార్మల్ మనిషి సైజ్ ఎంతో నా సైజు అంతే అంటాడు. ఈ మాటతో సేల్స్ మ్యాన్ షాక్ అయిపోతాడు. ఇంతలో నెంబర్ 3 అలర్ట్ అయ్యి కెప్టెన్ అతను అడుగుతుంది డ్రెస్ సైజ్ అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఒక డ్రెస్ ని తీసుకుని ఆ సేల్స్ మ్యాన్ దగ్గర వెల్కమ్ టు ఓల్ నేవీ అని చెప్తాడు. ఆ షర్ట్ ని వేసుకోలేక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న ఏలియన్స్ తెగ కష్టపడిపోతారు. ఆ తరువాత వీళ్ళు డబ్బు స్కాన్ చేసి చేంజింగ్ రూమ్ కి వెళ్లి వీళ్ళ సొంత డబ్బు ప్రింట్ చేస్తారు. ఆఖరికి ఎలాగోలా ఆ డ్రెస్ కొనుక్కొని కొత్త అవుట్ఫిట్ తో జాష్ స్కూల్ కి బయలుదేరతారు. కాకపోతే మధ్యలో దారి తప్పి స్కూల్ కి బదులు వేరే ఆడిటోరియం లోకి ఎంటర్ అవుతారు. అక్కడ జరుగుతున్న డాన్స్ పర్ఫార్మెన్స్ నెంబర్ 4 కి తెగ నచ్చేస్తుంది. ఇంకో పక్క రిచ్ అనే పిల్లాడు జాష్ తో గొడవబడి అతని దగ్గర ఉన్న ఆర్బ్ ని లాగేసుకుంటాడు. ఆ తర్వాత డేవ్ ఫైనల్లీ జాష్ స్కూల్ ని కనిపెట్టుకుని అక్కడికి చేరుకుంటాడు. దారిలో కనిపించిన ఒక అతన్ని క్లాస్ 5 ఎక్కడా అని అడుగుతాడు. అతనే ఈ స్కూల్ ప్రిన్సిపల్. డేవ్ ని సబ్స్టిట్యూట్ టీచర్ అనుకుని క్లాస్ 5 కి తీసుకెళ్లి వదిలిపెడతాడు. జాష్ ఇతన్ని చూసి షాక్ అయిపోతాడు. పొద్దున్న మా అమ్మ గుద్దింది ఇతన్నేగా, ఇతను ఎక్కడేం చేస్తున్నాడు అనుకుంటాడు. అల్లరి చేస్తున్న వాళ్ళని డేవ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంతలో ముందు బెంచ్ లో కూర్చున్న ఓ పిల్ల, నువ్వు అసలు టీచర్ లానే లేవు, ఆగు నీ పైన రిపోర్ట్ చేస్తా అంటుంది. వెంటనే నెంబర్ 2 పిచ్చ కోపంగా ఈ పిల్లని చంపేద్దామని అరుస్తాడు. వద్దు, వీళ్ళకి ఏదైనా సింపుల్ గా నేర్పిద్దామని బోర్డు పైన ఒక పెద్ద ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ అయిపోయారని చెప్తాడు. క్లాస్ అయిపోయాక డేవ్ జోష్ దగ్గర ఆర్బ్ గురించి అడుగుతాడు. జోష్ ఆ ఆర్బ్ ని రిచ్ తన దగ్గర నుంచి లాక్కున్నాడని చెప్తాడు. అయినా ఆ రాక్ స్పేస్ నుంచి పడింది, దాని గురించి మీకెలా తెలుసు, మీరేమైనా ఏలియనా అని జోష్ అడుగుతాడు. అమ్మని ఈ పిల్లాడు నిజం కనిపెట్టేశాడని వీళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు జోష్ నవ్వుతూ జోక్ చేశా అని చెప్తాడు. అక్కడి నుంచి రిచ్ ని వెతుక్కుంటూ ఒక షాప్ కి వెళ్తారు గానీ అక్కడ రిచ్ ఉండడు. అదే టైంలో ఆ షాప్ కి 2 దొంగలు వస్తారు. డేవ్ చాలా ఈజీగా వాళ్ళని కొట్టి వాళ్ళ చేతిలో ఉన్న గన్ ని చీమని నలిపినట్టు నలిపేస్తాడు. అది చూసిన 2 దొంగలు భయపడి పారిపోతారు. డేవ్ బలం చూసి క్రేజీ అయిపోయిన జోష్ నువ్వు సూపర్ హీరో కదా అని అడుగుతుంటాడు. ఇవేమీ పట్టించుకోకుండా ఇప్పుడు రిచ్ ఎక్కడ దొరుకుతాడు అని డేవ్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదు, కానీ రేపు ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది, దానికి అందరూ వెళ్తారు, రిచ్ కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు మా అమ్మ బర్త్డే కాబట్టి నేను మా అమ్మ కూడా వెళ్తాం, కావాలంటే నువ్వు మాతో రావచ్చు అని జోష్ అంటాడు. నెంబర్ 2 కెప్టెన్ దగ్గర ఈ పిల్లాడి హెల్ప్ మనకు అక్కర్లేదు కెప్టెన్, మనం ఒంటరిగా వెళ్లి ఆర్బ్ ని వెతుకుదామని చెప్తాడు. వీళ్ళ రోబోట్ లో ఇంకా ఒక్క రోజుకి సరిపడా పవర్ మాత్రమే మిగిలింది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా జోష్ చెప్పినట్టు చేయడమే మంచిదని కెప్టెన్ డిసైడ్ చేస్తాడు. జోష్ డేవ్ ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి స్టోర్ లో జరిగిందంతా జీనాకి చెప్తాడు. నాకు కూడా డేవ్ లాగా హీరో అవ్వాలనుంది, కానీ నేను నార్మల్ చిన్న పిల్లాడిని అని ఫీల్ అవుతాడు. దానికి కెప్టెన్ కొన్నిసార్లు యూనివర్స్ లోనే పవర్ఫుల్ అయిన ఎనర్జీ ఒక చిన్న స్టార్ లోనే ఉంటుందని జోష్ ని చీరప్ చేస్తాడు. జోష్ ని ఇంటికి సేఫ్ గా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్, డిన్నర్ వరకు ఉండి వెళ్ళండి అని జీనా దేవ్ తో అంటుంది. అప్పుడు కెప్టెన్ అక్కడున్న పెయింటింగ్ చూసి దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. యాక్చువల్ గా ఈ పెయింటింగ్ వేసినప్పుడు నేను లవ్ ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు అలాంటి పెయింటింగ్స్ వేయలేకపోతున్నా అని జీనా చెప్పింది. అదే టైంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ గొయ్యి పడిన చోట ఏదో కెమికల్ పోసి దేవ్ ముఖాన్ని కనిపెట్టేస్తాడు. ఇంత ఫోర్స్ తో ఆకాశం నుంచి ల్యాండ్ అయిందంటే ఇది ఏలియన్ అయి ఉండొచ్చు అని అనుమానిస్తాడు. డిన్నర్ చేశాక దేవ్ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నైట్ ఎక్కడ స్టే చేయాలో తెలియక ఒక బెగ్గర్ దగ్గరికి వెళ్లి నేను కూడా ఇక్కడ పడుకోవచ్చా అని అడుగుతాడు. అతను దానికి ఒప్పుకుని రాత్రులు చలి బాగా ఎక్కువగా ఉంటుందని దేవుకి తన దుప్పటి కప్పుతాడు. ఇది చూసిన కెప్టెన్ కన్ఫ్యూజ్ అయ్యి ఇతని దగ్గర ఏమీ లేకపోయినా ఉన్న ఒక్క బెడ్ షీట్ ని మనతో ఎందుకు పంచుకుంటున్నాడు అని అడుగుతాడు. మనుషులు మనం అనుకున్న దానికన్నా చాలా కాంప్లికేటెడ్ అని నెంబర్ 3 చెప్తుంది. డాక్టర్ ఏలియన్ కెప్టెన్ దగ్గర క్రూలో ఉన్న వాళ్ళందరూ చాలా వింతగా బిహేవ్ చేస్తున్నారని రిపోర్ట్ చేస్తాడు. కానీ కెప్టెన్ దాన్ని సీరియస్ గా తీసుకోడు. ప్రశాంతంగా పడుకుంటే అంతా సరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. నెంబర్ 4 ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నుంచి అతని కూడా డాన్స్ చేయాలని ఆశపడతాడు. ఇంకో ఏలియన్ జీనా వేసిన పెయింటింగ్ గుర్తు తెచ్చుకుని దాన్ని మిర్రర్ పైన డ్రా చేస్తూ ఉంటాడు. ఇలా ఈ ఏలియన్స్ అందరిలోనూ చేంజెస్ మొదలవుతూ ఉంటాయి. నెంబర్ 3 ఆ రోజు రాత్రి పడుకోకుండా మూవీ చూడాలనుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కెప్టెన్ తనతో కలిసి ఆ మూవీ చూస్తాడు. ఆఖరికి క్లైమాక్స్ చూసి వీళ్ళిద్దరూ ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలు పెడతారు. ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ కి డేవ్ స్కెచ్ చూపించి స్పేస్ నుంచి ల్యాండ్ అయ్యాడంటే ఇతను ఖచ్చితంగా ఒక ఏలియన్. ఈ డ్రాయింగ్ ని పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్ అన్ని చోట్లకి పంపిస్తే ఇతన్ని పట్టుకోవచ్చని చెప్తారు. కానీ ఆ సీనియర్ ఆఫీసర్ అవేమీ నమ్మకుండా పనికొచ్చే పనులు చేయమని వాళ్ళిద్దరిని తిట్టి పంపించేస్తాడు. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రం సీనియర్ ఆఫీసర్ మాట వినకుండా ఆ ఫోటోని అందరికీ పంపించేస్తాడు. ఇప్పుడు రోబోట్ లో ఇంకా 20% ఛార్జ్ మాత్రమే మిగిలింది. దీంతో ఇంకో 12 అవర్స్ మాత్రమే ఈ షిప్ పని చేయగలదని ఇంజనీర్ చెప్తాడు. ఇంకా మనకి టైం లేదు, ఒక్కొక్క క్షణం మనకి చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ మినిట్ ఆర్బ్ ని కనిపెట్టడానికి వాడాలని కెప్టెన్ సీరియస్ గా చెప్తాడు. నెక్స్ట్ సీన్ లోనే జీనా ఇంకా జోష్ తో రోలర్ కోస్టర్ రైడ్ లో కనిపిస్తాడు. యాక్చువల్ గా వీళ్ళు రిచ్ ని వెతుక్కుంటూ ఫెస్టివల్ కి వచ్చారు. ఈ రైడ్ లో డేవ్ ఫేస్ బయటికి చూడడానికి ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా స్టాట్యూలా ఉంటాడు, కానీ లోపల మాత్రం వీళ్ళందరికీ ప్రళయం వచ్చినట్టుగా ఉంటుంది. ఏలియన్స్ అందరూ ఇదంతా ఎంజాయ్ చేస్తుంటారు, కానీ 2 కి మాత్రం ఇదేది నచ్చదు. అదే ఫెస్టివల్ లో డేవ్ జీనా నైబర్ మార్క్ ని యాక్సిడెంటల్ గా మీట్ అవుతాడు. మార్క్ డేవ్ తో నువ్వు జీనాతో రిలేషన్ సీరియస్ గా తీసుకుంటేనే కంటిన్యూ చెయ్యి, కానీ
అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. అసలు ఆ మార్క్ ఏం చెప్తున్నాడో ఎందుకు చెప్తున్నాడో కెప్టెన్ కి అర్థం కాదు. అప్పుడు నెంబర్ 3 ఆ మార్క్ మీరు జీనాని ప్రేమిస్తున్నారు అనుకుంటున్నాడు కెప్టెన్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది. నా సైజ్ ఏంటి తన సైజ్ ఏంటి, తన మన ప్లానెట్ అంత ఉంది అంటాడు. ఈలోపు జాష్ రిచ్ తో తన స్టోన్ తనకి ఇచ్చేయమని గొడవ పడుతూ ఉంటాడు. రిచ్ ఇంకా కోపంలో జాష్ ని కొట్టబోయే లోపు డేవ్ అడ్డుకుని ఆ ఆర్బ్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత జాష్ డేవ్ ని ఒక బాల్ గేమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంతలో నెంబర్ 2 ఇప్పుడు మనకి మన డివైస్ దొరికింది కాబట్టి మనకి వేళ్లతో పని లేదు కెప్టెన్, ఆర్బ్ ని ఓషియన్ లో విసిరేసి మన మిషన్ కంప్లీట్ చేసుకుని మన ప్లానెట్ కి తిరిగి వెళ్ళిపోదాం అంటాడు. నువ్వు చెప్పేది నిజమే, బట్ ఎందుకో ఈ గేమ్ లో నేను గెలుస్తా అనిపిస్తుంది అని కెప్టెన్ అంటాడు. ఫస్ట్ టైం బాల్ విసిరినప్పుడు టార్గెట్ మిస్ అవుతుంది. ఇంకా వీళ్ళు సెకండ్ టైం ఫుల్ ఫోర్స్ తో బాల్ విసరడం వల్ల అది గోడకి గుద్దుకుని బౌన్స్ అయ్యి రివర్స్ లో వచ్చి వీళ్ళకే తగులుతుంది. దాని వల్ల వీళ్ళ రోబోట్ బ్లాక్అవుట్ అయిపోతుంది. హాస్పిటల్లో ఇతన్ని చెక్ చేసిన డాక్టర్ హార్ట్ బీట్ లేదు కాబట్టి చనిపోయాడు అనుకుని ఇతనికి షాక్ పెడుతుంటాడు. దాని వల్ల వీళ్ళ రోబోట్ కి మళ్ళీ పవర్ వస్తుంది. అక్కడి నుంచి దేవుని ఎంఆర్ఐ స్కానింగ్ కి తీసుకెళ్తారు. మీ దగ్గర వాచ్ గానీ కాయిన్స్ గానీ ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేయండి అని డాక్టర్ చెప్తుంది. ఎంఆర్ఐ లో ఎం అంటే మ్యాగ్నెటిక్. మిషన్ ఆన్ అవగానే ఈ రోబోట్ వెళ్లి దానికి అతుక్కుంటుంది. నా దగ్గర చిల్లర ఎక్కువగా ఉన్నట్టుంది డాక్టర్ అని ఏవేవో చెప్పి మేనేజ్ చేస్తారు. ఈయన వల్ల జీనా బర్త్డే స్పాయిల్ అయిందని గిల్టీగా ఫీల్ అయిన కెప్టెన్ వాళ్ళిద్దరిని డిన్నర్ కి పిలుస్తాడు. నెంబర్ 2 కి ఇది అస్సలు నచ్చదు. జాష్ ఇంకా జీనా మనకి చాలా హెల్ప్ చేశారు, దానికి థ్యాంక్స్ చెప్పాలనుకోవడం తప్పు కాదని కెప్టెన్ చెప్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ హ్యూమన్ మాన్స్టర్స్ ని మనతో సమానంగా ట్రీట్ చేస్తున్నావు అని చాలా రూడ్ గా మాట్లాడతాడు. దాని వల్ల కెప్టెన్ కి కోపం వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోమని నెంబర్ 2 ని పంపేస్తాడు. ఇంకా మిగిలిన వాళ్ళతో గాయస్ ఈ రోజు మనం పార్టీకి వెళ్ళబోతున్నాం అనగానే ఎగిరి గంతేస్తారు. అన్ని టెస్టులు కంప్లీట్ చేసుకుని డేవ్, జీనా ఇంకా జోష్ ముగ్గురు కలిసి హాస్పిటల్ నుంచి వెళ్తున్నప్పుడు హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ పోలీస్ పంపిన డ్రాయింగ్ చూసి ఇతని గురించి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అక్కడి నుంచి డేవ్ జీనా ఇంకా జోష్ ని తీసుకుని ఒక సాల్సా రెస్టారెంట్ కి వెళ్తాడు. జీనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ కాక్టైల్ తాగుతారు. అదే టైంలో మౌత్ క్లీన్ చేస్తున్న నెంబర్ 17 ఇంకా అతని టీం కాక్టైల్ వరదలో కొట్టుకుపోతారు. ఇంకో పక్క ఇంకో ఏలియన్ సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి హ్యూమన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. దాన్ని నెంబర్ 2 చూసేస్తాడు. పోలీస్ హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడి సెక్యూరిటీ గార్డు వాళ్ళు సాల్సా రెస్టారెంట్ కి వెళ్దాం అనుకోవడం విన్నా అని పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. నెంబర్ 17 నా కాక్టైల్ దాగి ఇదే మీ చిత్రం, స్పేస్ కి వెళ్లకుండానే నాకు స్పేస్ లో తిరుగుతున్నట్టుంది అంటాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా అక్కడున్న ఆల్కహాల్ తాగుతారు. నెంబర్ 3 ఏమో నెంబర్ 4 ని కలిసి ఈ ప్లానెట్ కి వచ్చినప్పటి నుంచి నేను డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నా అని చెప్పి అతని రూమ్ లోపలికి వెళ్తుంది. నెంబర్ 4 అతని రూమ్ ని డెకరేట్ చేసి టోటల్ గా హ్యూమన్ టేస్ట్ కి తగ్గట్టు మార్చేస్తుంటాడు. భూమికి వచ్చాక ఈ ఏలియన్స్ అందరూ ఎమోషన్స్ అంటే ఏంటని అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. జీనా డాన్స్ చేస్తూ ఉంటుంది. కెప్టెన్ జోష్ దగ్గర తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి తిరిగి వెళ్ళిపోతున్నాం అని చెప్తాడు. అది విని జోష్ బాధపడతాడు. అప్పుడు కెప్టెన్ నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ అని చెప్పి నేను ఎంత దూరంలో ఉన్నా సరే మనిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉంటామని చెప్తాడు. నెంబర్ 4 నెంబర్ 3 కి మేక్ ఓవర్ ఇచ్చి తన లుక్స్ ని కంప్లీట్ గా మార్చేస్తాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ యూనిఫామ్స్ మార్చుకుని వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ చేసుకుంటారు. నెంబర్ 3 కెప్టెన్ ని ప్రేమిస్తుంది. తను డాన్స్ చేద్దామని పిలిచినప్పుడు జీనా కూడా డాన్స్ చేద్దామని పిలుస్తుంది. కెప్టెన్ రోబోట్ ని కంట్రోల్ చేయాలి కాబట్టి జీనాతో డాన్స్ ఆడతాడు. దాని వల్ల నెంబర్ 3 హర్ట్ అవుతుంది. అయినా కెప్టెన్ డాన్స్ చేయడం తెలియక కామెడీ చేస్తుంటాడు. ఇక్కడ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుండగా నెంబర్ 2 కొంతమంది ఏలియన్స్ తో కలిసి కెప్టెన్ ని ఎదిరించడానికి తిరుగుబాటుకి సిద్ధమవుతుంటాడు. కెప్టెన్ చండాలంగా డాన్స్ చేయడం నచ్చని నెంబర్ 4 కెప్టెన్ పైన చిరాకు పడుతూ సాల్సా అనేది ఒక ఆర్ట్, ఎలా చేయాలో నేను చూపిస్తా అని రోబో కంట్రోల్ తీసుకుంటాడు. నెంబర్ 4 ఆపరేట్ చేయడం వల్ల దేవ్ రోబోట్ ప్రొఫెషనల్ డాన్సర్ లాగా డాన్స్ చేస్తాడు. నెంబర్ 17 టీం మందు దాగిన మత్తులో బయటికి వచ్చేసి రోబో షోల్డర్ పైన డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరూ చూడక ముందే ఎలాగోలా షిప్ లోపలికి లాగేస్తారు. సరిగ్గా అదే టైంలో పోలీస్ అక్కడికి వచ్చి దేవుని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆ రోబోట్ లో ఉన్న వెపన్స్ యూజ్ చేస్తే ప్రజలకి హాని జరుగుతుందని కెప్టెన్ వాళ్ళకి సరెండర్ అయిపోతారు. అదే టైంలో నెంబర్ 2 లోపల కెప్టెన్ ని అరెస్ట్ చేసి తన ఈ షిప్ కి కొత్త కెప్టెన్ అని చెప్తాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న జీనాకి హెల్ప్ చేయడానికి మార్క్ అక్కడికి వస్తాడు. నెంబర్ 2 క్రూ మెంబర్స్ తో ఇంకా మనుషుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి బ్లాస్టర్ ఆన్ చేసి పోలీస్ స్టేషన్ వాల్ ఎరగొట్టి అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ ని అటాక్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఈ గ్యాప్ లో నెంబర్ 17 ఈ పిచ్చి వాడితో నేను పని చేయలేను అని చెప్పి చెవిలో నుంచి దూకేసి ఒక టీ కప్ లో పడిపోతాడు. అక్కడి నుంచి వెళ్లే అప్పుడు జీనా ఇంకా జోష్ దగ్గర మీ వల్ల నా టైం వేస్ట్ అయిందని వాళ్ళని తిడతాడు. దేవ్ ఎప్పటికీ ఇలా బిహేవ్ చేయడు, అతనికి ఏదో ప్రాబ్లం అనుకుంటా అమ్మా, మనం హెల్ప్ చేయాలి అని జోష్ చెప్తాడు. సెల్ లో ఉన్న కెప్టెన్ ని నెంబర్ 3 రిలీజ్ చేస్తుంది. కానీ వాళ్ళని మిగతా ఏలియన్స్ చూసి పట్టుకుంటారు. దాంతో నెంబర్ 2 వీళ్ళిద్దరిని షిప్ లో నుంచి బయటికి డిస్పోజ్ చేసేస్తాడు. వీళ్ళు చాలా చిన్నగా ఉంటారు కాబట్టి బయట చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఇక్కడ కెప్టెన్ నెంబర్ 3 ని తన
కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా అని చెప్తాడు. దానికి నెంబర్ 3 అయితే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. ఎందుకంటే మనకి అప్పుడు ఫీలింగ్స్ అంటే ఏంటో తెలియలేదు, ఎర్త్ కి వచ్చాకే ఈ మనుషుల్ని చూసి వాటిని నేర్చుకున్నాం కదా అని చెప్తాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎలా అయినా భూమిని మనుషుల్ని కాపాడాలని డిసైడ్ చేసుకుంటారు. నెంబర్ 3 రోడ్డు పైన ఉన్న ఒక బబుల్ గమ్ కి అంటుకుంటుంది. అప్పుడు తన వైపు ఒక ట్రక్ వస్తుంది. కెప్టెన్ తన ప్రాణాలు కాపాడడానికి ట్రై చేస్తాడు. ఎలాగో టైర్ గ్యాప్ లో నుంచి వీళ్ళిద్దరూ బయటపడతారు. ఆ తర్వాత ఒక క్యారీ బ్యాగ్ ని పట్టుకుని ఎగురుకుంటూ వీళ్ళు షిప్ ని చేరుకుంటారు. ఇంకో పక్క పోలీసులందరూ డేవ్ ని పట్టుకోవడానికి చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తుంటారు. అందులో మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టీ కప్ లో పడిన నెంబర్ 17 ని చూసి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. వాళ్ళు ఇప్పుడు ఓషన్ కి వెళ్ళుంటారు అని నెంబర్ 17 చెప్పగానే అతన్ని తన పాకెట్ లో వేసుకుని ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి బయలుదేరతాడు. నెంబర్ 2 స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరకు వచ్చి నీటిలో ఆ డివైస్ ని విసరాలనుకున్నప్పుడు కెప్టెన్ రోబోట్ ని ఓవర్ రైడ్ చేసి ఇంకో చేత్తో ఆర్బ్ ని పట్టుకుంటాడు. నెంబర్ 2 ఇంకా కెప్టెన్ ఫైట్ లో ఆర్బ్ వెళ్లి నీటిలో పడిపోతుంది. ఆర్బ్ డివైస్ వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే కెప్టెన్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి చార్జ్ తీసుకుంటాడు. క్రూ మెంబర్స్ అందరూ కెప్టెన్ కి సపోర్ట్ చేస్తారు. కెప్టెన్ నెంబర్ 2 ని అరెస్ట్ చేసి లాక్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి కావాలంటే ఆ డివైస్ ని సమాన్ చేసి వెనక్కి తీసుకోవచ్చు, కానీ దానికి చాలా చార్జ్ అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి వీళ్ళ రోబోట్ లో 1% చార్జ్ మాత్రమే ఉంది. వీళ్ళ ప్లానెట్ కి తిరిగి వెళ్లాలంటే వీళ్ళకి ఆ 1% చార్జ్ కావాలి. ఆర్బ్ ని సమాన్ చేస్తే వీళ్ళు తిరిగి వెళ్లలేరని ఇంజనీర్ చెప్తాడు. కెప్టెన్ క్రూ మెంబర్స్ వైపు తిరిగి చూసి మనం మన ప్లానెట్ కి తిరిగి వెళ్లడం ముఖ్యమా, ఎర్త్ ని ఇందులో ఉన్న మనుషుల్ని కాపాడడం ముఖ్యమా అని అడుగుతాడు. ఎర్త్ ని కాపాడడమే ముఖ్యం కెప్టెన్, ఎందుకంటే నేను డేవ్ మింగ్ చాంగ్ ని అని ఒకరి తర్వాత ఒకరిగా క్రూ మెంబర్స్ అందరూ చెప్తారు. కెప్టెన్ ఆర్బ్ ని వెనక్కి తీసుకుని ఆకాశంలోకి విసిరేస్తాడు. ఇప్పుడు భూమికి వీళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళ రోబోట్ చార్జ్ ఖాళీ అయ్యి షట్ డౌన్ అయిపోతుంది. అదే టైంలో జీనా ఇంకా జోష్ అక్కడికి చేరుకుంటారు. డేవ్ ని సరెండర్ అవ్వమని పోలీస్ ఆఫీసర్ గన్ పాయింట్ చేసి ఉంచుతాడు. ఇంతలో జాష్ పోలీస్ టెజర్ తీసి డేవ్ కి షాక్ పెడతాడు. దాంతో వీళ్ళ రోబోట్ మళ్ళీ చార్జ్ అవుతుంది. ఫైనల్లీ ఆ రోబోట్ నోట్ లో నుంచి కెప్టెన్ బయటకు వచ్చి జరిగిన దానికి వీళ్ళందరికీ సారీ చెప్పి జోష్ కి గుడ్ బై చెప్తాడు. అప్పుడు నెంబర్ 3 బయటకు వస్తుంది. కెప్టెన్ జీనా దగ్గర నాకు ఇప్పుడు ప్రేమ ఎలా ఫీల్ అవ్వాలో అర్థమైందని చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ అతని దగ్గర ఉన్న నెంబర్ 17 ని తిరిగి ఇచ్చేస్తాడు. వీళ్ళు భూమి నుంచి తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు FBI వాళ్ళు ఒక నెట్ వేసి వీళ్ళని పట్టుకుంటారు. అప్పుడు ఏలియన్స్ అందరూ రోబోట్ షూలో అసెంబుల్ అయ్యి అక్కడి నుంచి తప్పించుకుంటారు. వీళ్ళు భూమి మీదకి వచ్చిన మిషన్ ఫెయిల్ అయినా వీళ్ళకి కావాల్సిన వాటర్ రిసోర్స్ వేరే ఏదైనా ప్లానెట్ లో దొరుకుతుందనే హోప్ తో బయలుదేరతారు.